అధికారుల నిర్లక్ష్యంపై రేపాక గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నామని పేర్కొంటూ శనివారం ఉదయం రేగొండ చిట్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో రోడ్డు కష్టాలు గ్రామస్తుల సహనాన్ని పరీక్షించాయి. గ్రామం నుంచి రైతు వేదిక వరకు నూతన రహదారి నిర్మిస్తామని చెప్పి ఏడాది క్రితం కంకర పోసి వదిలేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. రోడ్డుపై వేసిన కంకర రాళ్ల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము ధూళితో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. చిట్యాల రేగొండ ప్రధాన రహదారిపై రారోక నిర్వహించిన బాధితులు ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్డుకు బదులుగా శాశ్వత పరిష్కారంగా తారు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. దాదాపు అర్ధగంట పాటు జరిగిన ఈ నిరసనతో ట్రాఫిక్ అంతా కూడా భారీగా నిలిచిపోయింది. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించకపోతే 2-3 రోజుల్లో రేగొండ మండల కేంద్రంలో భారీ ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాంబర్ రోడ్డు పోతాం అని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కానీ రోడ్డు కానీ అంత బాగా ఇబ్బంది జరుగుతున్నది. ఇన్ని రోజుల నుంచి నల్లాలు గ్రామంలో నుంచి నడి రోడ్డు పైన నల్లాలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈ రోడ్డు చేయడంతో పాటు ఎప్పుడో పోస్తున్న రోడ్డు 1 year కిందనే పోస్తున్న రోడ్డుకు ఈ డస్ట్ పోసి కంకర కరెక్ట్గా పోయకుండా డస్ట్ తెచ్చి మిక్సింగ్తో డస్ట్ తెచ్చి కలిపి ఈ డస్టు ఈ 6 నెలలు సంవత్సరం కాంచి ఆగినటువంటి రోడ్డు ఈ డస్ట్ ఎండలు కొట్టిన కొద్దీ మొత్తం ప్రతి వెహికల్ పోతే ప్రతి ఇళ్లలో ఒక 400 మీటర్ల నుంచి ప్రతి ఊరికి పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ అందరికీ ముక్కులన్నీ డస్ట్ పట్టి ఒక 5-6 హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. తక్షణమే దీన్ని రోడ్డు మరమ్మతులు చేయించి మాకు సీసీ పోస్తా అంటారు. సీసీ కాదు, మాకు ఉన్నటువంటి గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరం నుంచి కింది నుంచి పై వరకు బస్టాండ్ వరకు నడి రోడ్డు మీద నల్లాల పైప్ లైన్ మెయిన్ లైన్ ఉండడం వల్ల ఇప్పుడు రేపు పొద్దున సీసీ రోడ్డు పోస్తే చాలా ప్రాబ్లం జరుగుతుంది. సీసీ రోడ్డు పోయకుండా మాకు డాంబర్ రోడ్ తక్షణమే చేస్తే అక్కడ ఉన్నటువంటి మళ్ళీ నల్లాలు లీకేజ్ అయితే ఆ నల్లాలను మళ్ళీ తవ్వి తీసుకుంటే మళ్ళీ డాంబర్ పోసుకోవడానికి కోసం మాకు అనుమతి బాగుంటుంది. సీసీ వేయడం వల్ల మొత్తం 2 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మాకు డాంబర్ రోడ్ తక్షణమే పోయాలి. పోయే నీళ్ళలో ఈ వృద్ధికి ఇది షాంపిల్ మాత్రమే. ఇంకా రేపు ఎల్లుండి చూసి దీన్ని డాంబర్ పోయేపోతే మాత్రం ఉధృతం ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ మేము ముందుకొచ్చి తీవ్రంగా దీన్ని చేస్తామనేది మా యొక్క మనవి. ఏఈడి గారు దీన్ని తక్షణమే ఆలోచించి మేము చేసేది ఇలా షాంపిల్ మాత్రమే. ఈ యొక్క మా మాటను తిరస్కరించకుండా మీరు తక్షణమే దీని మీద చర్య తీసుకోండి. సీసీ వస్తే బాగుంటుందా, డాంబర్ వస్తే బాగుంటుందా, ఆ మధ్యలో పైప్ లైన్ ఉన్నాయా లేవా మీరు గుర్తించి మాకు మాత్రం డాంబరే వేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఊరి అభిప్రాయం, మా యొక్క యువకుల అభిప్రాయం. మీరు కూడా దాన్ని గమనించండి. తక్షణమే డి గారు వచ్చి ఇవాళ ఏదో ఒకటి చేసి మాకు 2 రోజులలో మాకు డాంబర్ వేయవలసిందిగా మా యొక్క మనవి. గత కొన్ని సంవత్సరాల కానుండి రేపాక విలేజ్లో నుండి ఇంకా బయటికి కూడా రోడ్డు వేస్తామని చెప్పి ఎప్పుడో శాంక్షన్ అయిన రోడ్డును అప్పుడప్పుడు కొన్ని పనులు చేసుకుంటూ మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కాడి నుంచి మొత్తం రోడ్డు తీసేసి దాని మీద డస్ట్ పోసి దాని మీద కొంచెం కంకెరేసి అంత దుమ్ము లేవడం వల్ల జనాలకు చాలా ఇబ్బంది జరుగుతున్నది. రోడ్డు మీద ఇండ్లు ఖరాబ్ అవుతున్నాయి. ఇండ్లతో పాటు సరే ఇల్లు ఖరాబ్ అయితే రిపేర్ చేసుకుందామంటే మనుషులకు ఆరోగ్యాలు చాలా దెబ్బతింటున్నాయి. మా అమ్మనైతే హాస్పిటల్ తీసుకుపోయే సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఆమెకు దమ్ము దగ్గు మొసస్తున్నది. రోడ్డు మీద ఇల్లు ఉండడం వల్ల మస్తు డస్ట్ లోపలికి వస్తున్నది. చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. సరే రేపేస్తారో మాపేస్తారో అని ఇన్ని రోజులు గడిపినాం. ఇక ఎవరు స్పందిస్తలేదు. అధికారులు వస్తలేరు, ఇక్కడికి డిఏ వస్తలేడు, ఈ వస్తలేడు, ఎవరు వస్తలేరు, చూసులేదు, ఏం చేసులేదు. దీనివల్ల చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నాము. దానికి మేము ఈ రోజున ముందుకు రావడం జరిగింది. అలాగే మొన్నటిదాకా డాంబర్ రోడ్ వేస్తాను వాళ్ళు ఈరోజు సీసీ రోడ్ అంటున్నారు. సీసీ రోడ్ వల్ల సరే అది ఏమవుతుందో మాకు తెలియదు, కానీ సీసీ రోడ్ వేయడం వల్ల మా ఊళ్ళో కొన్ని నల్లాల ప్రాబ్లం ఉన్నది. దానివల్ల సీసీ రోడ్ వేస్తే రేపు ఫ్యూచర్లో మాకే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి రోడ్డు తీయడం జరుగుతుంది కాబట్టి ఆ సీసీ రోడ్ వద్దు, మాకు డాంబర్ రోడ్ కంపల్సరీ వేయించి మీరు రేపాకూరికి న్యాయం చేయగలరు.
ఎందుకంటే జనాల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. మీరు ఎక్కడనో రూములలో ఏసీ రూములలో అంటే మీకు తెలియదు. ఇక్కడ జనాలు ఏం జరుగుతున్నది, ముసలోళ్ళకు ముడిగోళ్లకు రోడ్డు మీద కనీసానికి ఎప్పుడన్నా మాట్లాడదామని 10 నిమిషాలు నిలబడితే ఏదైనా వెహికల్ పోవడంతోటే ఆ వెహికల్ డస్ట్కు ముక్కులు మూసుకుంటూ లేకపోతే అక్కడి వెళ్ళిపోవడం జరుగుతున్నది. చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. గత సంవత్సరం కానించి అయితే ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. ఓపిక నశించే ఈ రోడ్డు మీదకి రావడం జరిగినది. ఇదే దీనితో అయిపోదు. మీరు తక్షణమే ఇమీడియట్గా మీరు డాంబర్ రోడ్డు వచ్చి వేయకపోతే మాత్రం ఈ 2-3 రోజులలో డాంబర్ రోడ్ పడకపోతే మాత్రం మేము మండల స్థాయికి వెళ్ళవలసి వస్తా, లేదా జిల్లా స్థాయికి వెళ్ళవలసి వస్తా, లేదా కలెక్టర్ ఆఫీస్కి పోవాల్సి వస్తుంది. దీన్ని ఎక్కడికంటే అక్కడ తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు వాడేది మా ప్రాణాల జనాలతో ఆడుకుంటున్నారు కాబట్టి మేము వెనుకకు తగ్గేది లేదు. ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తాం పని జరగకపోతే మాత్రం. దయచేసి మమ్మల్ని గుర్తించి మా ప్రాణాలతోటి మీరు చెలగాట మాడద్దని మేము కోరుకుంటున్నాం. రేపాక నుంచి వెళ్ళి పైడిపల్లి వరకు పరకల 10,000 వరకు డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే రేపాక విలేజ్లో కూడా డాంబర్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్ వేయడం అప్పుడు శాంక్షన్ లేదు. దాన్ని మళ్ళీ రీట్రేడింగ్ చేసి అమౌంట్ పెంచి బడ్జెట్ పెంచి దాన్ని మళ్ళీ పెద్ద చేయడం జరిగింది. దానికి డిఈ కాంట్రాక్టర్ కానీ వాళ్ళు కానీ మాకు డాంబర్ రోడ్ శాంక్షన్ చేసింది కాబట్టి మాకు డాంబర్ రోడ్ వేయాలని మేము కోరుకుంటున్నాం. సీసీ రోడ్ వేయడం వల్ల మా విలేజ్లో ఊర్లో ఉన్న ప్రజలకు అందరికీ చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. నల్లాల కానీ ఇబ్బంది కానీ దాని డస్ట్ వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నది కనుక మాకు డాంబర్ రోడ్ వద్దు, సీసీ రోడ్డే ముద్దు అని, సీసీ రోడ్ వద్దు డాంబర్ రోడ్ ముద్దు అని మేము డిఈ గారిని ఏఈ గారిని స్థానిక ఎమ్మెల్యేని కూడా మా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.